యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ సిట్ తర్వాత ఎక్కడికి వచ్చారు? సిట్లో ప్రమోషన్ వచ్చిందా? సిట్లో ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ నుంచి డీజీపీ ఆఫీసు ఎలక్షన్ సెల్కు అటాచ్ చేశారు. ఎలక్షన్ సెల్లో రీసెంట్గా కంప్లీట్ అయిన ఎలక్షన్స్ వరకు కూడా అక్కడే ఉండి పనిచేసాం. ఇప్పుడు కూడా అక్కడే కొనసాగుతున్నాం. ఇంకా డీజీపీ ఆఫీస్లోనే ఉన్నాం. ఓకే. ప్రొఫెషన్లో వచ్చినప్పుడు మీరు ఆఫీసర్ పోస్టింగ్లు తీసుకున్న మీకు ఇప్పుడున్న ట్రెండ్ కొంత పొలిటికల్ లెటర్స్ ఉంటేనే, పొలిటీషియన్ లెటర్ ఉంటేనే అన్నది ఒక ట్రెండ్ నడుస్తుంది. కానీ కొత్త గవర్నమెంట్ మాత్రం దానికి ఫుల్ స్టాప్ పెట్టింది అనుకుందాం. మీకు ఆఫీసర్ పోస్ట్ ఇష్టమా లేదా పొలిటీషియన్తో మాట్లాడి తీసుకున్న పోస్ట్ ఇష్టమా? ఎప్పుడు కూడా పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్తో నేను పోస్టింగ్ తీసుకోలేదండి. నాకు ఆఫీసర్సు నా దగ్గర ఉన్న డిసిప్లైను, వృత్తి నైపుణ్యము ఇవి గుర్తించే పోస్టింగ్లు ఇచ్చినట్టు నాకు తెలుసు, వారికి కూడా తెలుసు. నేను సైబరాబాద్ కమిషనరేట్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ద్వారక తిరుమలరావు నాకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇచ్చారు. నంబర్ 2 సివి ఆనంద్ గారు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎస్ఓటి ఇచ్చారు. వారు డబుల్ పోస్టింగ్, ఇంకా మహేశ్వరం నుంచి మంచాల్ పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఎస్ఓటి కూడా పోస్టింగ్ ఇచ్చారు వారు, ఎస్ఓటికి కూడా. సందీప్ షాండిలియా గారు రాయదుర్గం ఇచ్చారు, అదేవిధంగా గచ్చిబౌలి కూడా ఇచ్చినారు. సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్లో నాకు మేడ్చల్ ట్రాన్స్ఫర్ అయినందుకు అక్కడ 1.5 year పనిచేసినందుకు నేను పదే ఎంటబడితే నేను రిక్వెస్ట్ చేసుకుంటే, ఆఫీసర్ రిక్వెస్ట్ చేసుకుంటే నాకు మళ్ళీ నార్సింగ్ ఇచ్చారు పోస్టింగ్. అంటే ఆఫీసర్సు వాళ్ళు మన దగ్గర వృత్తి నైపుణ్యము, మన దగ్గర కావలసినటువంటి లక్షణాలు గమనించి ఇచ్చినటువంటి పోస్టింగ్స్. వీటెనక ఇటువంటి నాకు ఏ పోస్టింగ్లో కూడా, ఇక్కడే కాదు ఏ పోస్టింగ్, నేను 13 SHO పోస్టింగ్స్ చేశాను. 13 SHO పోస్టింగ్స్లో కూడా నాకు ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పనిచేయలేదు. ఓకే. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మనం పనిచేస్తున్న చోట పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ వాళ్ళు సేవ చేయాలి. పబ్లిక్ యొక్క అవసరాలను గుర్తించేది ముందుగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అది దాని వరకు స్పష్టంగా క్లారిటీ ఉంటాం. నా వరకైతే అలాగే ఉండేది. ఎప్పుడు కూడా నేను కొన్ని ప్రైమ్ పోలీస్ స్టేషన్లు చేశాననేది అందరికి తెలుసు, నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది ఆ విషయంలో. కానీ నాకు పోస్టింగ్ ఇచ్చినటువంటి ఆఫీసర్స్, నేను పోస్టింగ్ చేయడంలో నేను ఎంత గ్రేట్, ఎంత గొప్ప అనుకుంటున్నాను, నాకు పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అంతే గొప్ప అక్కడ. కానీ తర్వాత నాకు జరిగినటువంటి అరుదైన సంఘటనలో అంటే నాకు నా మనస్సాక్షిగా చెప్తున్నటువంటి సంఘటన ఏంటంటే, నేను నా మనస్సాక్షి చేసి నాకు నార్సింగ్లో జరిగినటువంటి సంఘటన అంటే మీరు అడగకుండా నాదే నేను చెప్తున్నాను. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా ఎటువంటి తప్పులు ఇన్వాల్వ్ కాకుండానే నాకు ఒక సంఘటన జరిగింది. కానీ ఒక బిల్డర్తో మీరు ఇలా ములాఖాత్ అవ్వడమే పెద్ద ఇష్యూ అని తెలుసుంటుందండి నార్సింగ్లో. ఏమండి? నార్సింగ్ లిమిట్స్లో బిల్డర్తో మీరు కలిశారని, ఇదంతా కూడా రూమరు. ఒక బ్లాక్ కావాలని అడిగారని, ఒక ఫ్లోర్ నా పేరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని అడిగారని కూడా ఉంది కదా. అటువంటి నా నోటీస్కి ఎప్పుడు రాలేదు. నన్ను అట్లా ఆ ఇష్యూతోనే మీకు అక్కడ అర్ధరాత్రి మీకు ట్రాన్స్ఫర్ అనేది లేదు. ఆ ఇష్యూ కాదు, ఓపెన్గా చెప్తున్నాను కదా. ఒక ల్యాండ్ అక్యూర్డ్ పర్సన్స్ ల్యాండ్ గ్రాబింగ్ చేశారు. సజ్జనార్ గారు సిపిగా ఉన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసినప్పుడు, ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నప్పుడు ఒక 74 సంవత్సరాల ముసలాయన రూమ్లోనే ఉన్నాడు. ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ రూమ్ను బ్రేక్ చేశారు. ఆ బ్రేక్ చేస్తున్నప్పుడు ముసలాయన లోపటే ఉన్నాడు రూమ్లో. ఆ జేసీబీ పెట్టి బ్రేక్ చేస్తున్నప్పుడు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నప్పుడు జేసీబీ పెట్టి బ్రేక్ చేస్తున్నప్పుడు ఆయన మీద ఇటుకల పిల్లలు కూడా పడుతున్నాయి. ఇటుక పిల్లలు పడుతుంటే ఆయన, నా ల్యాండ్ గ్రాబింగ్ చేయొద్దు మీరు, నేను బయటకు రాను, చచ్చిన పర్లేదు ఇక్కడే ఉంటా అంటే కూడా అతన్ని సమాధి చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తుంటారు. అంత క్రూరమైనటువంటి సంఘటన. అంటే ట్రెస్పాస్ ఉంది, డ్యామేజ్ ఉంది, ఇంటిమిడేషన్ ఉంది. వీటన్నిటి మీద కంప్లైంట్ వస్తే మేము కేసు రిజిస్టర్ చేశాం. సజ్జనార్ గారు సిపిగా ఉన్నప్పుడు స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అన్ని కేసుల్లో తీసుకున్నట్టే యాక్షన్ తీసుకున్నాం. దాంట్లో ప్రత్యేకం ఏం లేదు. ఒకటే ఒక ప్రత్యేకం ఏంటంటే, ఒక వ్యక్తి రూమ్లో ఉండగానే డిమాలిషన్ మొదలు పెట్టారు కాబట్టి ఒక అరుదైన సంఘటన అది. అటు జరగకూడదు. ఓకే, జరగకూడదు. ఆ కేసులో మేము నేరస్తుల్ని 9 రోజుల తర్వాత అరెస్ట్ చేశాం. దొరకలే, పారిపోయారు. అరెస్ట్ చేసి రిమాండ్ చేశాం. అప్పుడున్న సిపి గారు శభాష్ అన్నారు, మనం చేసిన పని కరెక్ట్ ఉందన్నాడు.
ఆ ఆ తర్వాత 9 మంది ఎవరండి? అక్యూజ్డ్ పార్టీ ఎవరు? అక్యూర్ పార్టీ ఫీల్డ్లో భాస్కరరావు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ల్యాండ్ గ్రాబింగ్ చేపిస్తున్న వ్యక్తి రవీందర్ రెడ్డి. వాళ్ళు ఎట్లా అది ఆ ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకున్నారు? ఆ ల్యాండ్ గ్రాబ్ చేయడానికి ముందు డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా సీక్వల్గా డాక్యుమెంటేషన్ చేసి ఆ ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకున్నారు. ఆ ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుని ఈ రకంగా ఎగ్జిక్యూట్ చేశారు. చేసినప్పుడు ఒక వ్యక్తికి అక్కడ కంప్లైంట్కు ఇబ్బంది జరిగింది, విక్టిమైజ్ అయ్యాడు. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నాం, రిమాండ్ అయినరు, రిమాండ్ అయ్యి జైలుకు పోయినారు. అది ఆ సంఘటన జరిగి కూడా 8 నెలలు అయిపోయింది. అప్పుడున్న సిపికి అదంతా కరెక్ట్ అని తెలిసింది. అప్పుడున్న సిపి అది కరెక్ట్ పని అని చెప్పారు. అప్పుడున్న సిపి గారు మేము చేస్తున్న పనిని మెచ్చుకున్నారు. మేము కరెక్ట్ పని చేసినామన్న తృప్తిలో మేము కూడా ఉన్నాం. ఆ సిపి గారు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన తర్వాత కొత్త సిపి గారు వచ్చి, కొత్త సిపి గారు అక్యూజ్డ్ చెప్పిన విషయాలు విని అక్యూజ్డ్ చెప్పినటువంటి విషయాలే కరెక్ట్ అని విక్టిమ్ వైపు కనీసము పరిశీలించకుండా కూడా విక్టిమ్కి ఎటువంటి అన్యాయం జరిగిందో కూడా చూడకుండా ఆ కేసులో అక్యూజ్డ్ వర్షన్ను దృష్టిలో పెట్టుకొని అక్యూజ్డ్ వర్షన్కు ఇంపార్టెన్స్ ఇస్తూ మా మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏం యాక్షన్ తీసుకున్నారండి? ట్రాన్స్ఫర్ అయినా? లేదు, ఆ టైంలో సస్పెండ్ చేశాను నన్ను. అదే చెప్పాను కదా మీకు, అర్ధరాత్రి 12 గంటలకి. 12 గంటలకు నాకు ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి నా ఆర్డర్ చేతిలో పెట్టి నన్ను సస్పెండ్ చేశారు. ఇన్విటేషన్ ఫంక్షన్ అంటే ఏదండి? ఒక ఏసీపీ గారి కూతురు పెళ్లి జరుగుతుంది ఎక్కడ? గచ్చిబౌలిలో. ఓకే. జరుగుతున్నప్పుడు ఆ ఫంక్షన్కి పిలిచారు నన్ను. నాకు ఇన్విటేషన్ లేదు ఆ ఫంక్షన్కి. ఇన్విటేషన్ లేని ఫంక్షన్ పిలిపించి ఆర్డర్ చేతిలో పెట్టారు. అన్యాయం కదండి. చాలా అన్యాయం. నాకు 25 ఇయర్స్ సర్వీస్లో మిస్కండక్ట్ ఎరగలేదు. 25 ఇయర్స్ సర్వీస్లో వృత్తి నైపుణ్యం తప్ప, క్రమశిక్షణ తప్ప నాకు అతిక్రమించడం కానీ, అవిధేయత కానీ నాకు నా లక్షణాలు లేవు, నా రక్తంలో లేదు. మరి మీరు ఆర్గ్యూ చేయలేపారా? వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ అంతా రాసిన తర్వాత కూడా క్లియర్గా చెప్పినప్పటికి కూడా దాని వెనకాల ఏం జరుగుతుందనేది యాక్షన్ తీసుకుంటున్న ఆఫీసర్కే తెలుసు. కానీ పాత సిపి గారికి చెప్పొచ్చు కదా మీరు. పాత సిపి గారు లేరుగా చెప్పడానికి. తర్వాత ఆయన చెప్పినా ఆయన పరిధి లేని విషయం కదా. ఆయన ఆ సమయంలో పరిధి లేదు. ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవరు, డిసిప్లినరీ అథారిటీ ఎవరు? ప్రజెంట్ సిపి గారు. ప్రజెంట్ సిపి గారికే ఆ విషయం పట్ల పూర్తిగా పట్టు ఉంటుంది, పూర్తిగా అధికారం ఉంటుంది. అట్లా వారికే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి చెప్పడం జరిగింది. చెప్తే కానీ మీరు ఐఓ నర్సింగ్లో. నేను ఐఓ కాదు, ఎస్ఐ ఐఓ. ఎస్ఐ ఐఓ, ఎస్హెచ్ఓ. మీరు ఎస్హెచ్ఓ.